వంకాయ టమాటా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. గ్యాస్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత తిరగమోతు దినుసులు వేసుకున్నాను. ఇప్పుడు జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ యాడ్ చేస్తాను. అటు ఇటు తిప్పుకోవాలన్నమాట. తిప్పుకోవాలి. ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ టమాటా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వంకాయలు కూడా యాడ్ చేసుకుందాం. ఉప్పు యాడ్ చేసుకోండి. తిప్పుకోండి. సెవెంటీ 75% ఉడికిపోయింది కర్రీ అనేది. ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాం. వెజిటేబుల్స్ అన్ని కర్రీస్ బాగుంటాయి. నేను ఇష్టంగా తినేదల్లా వంకాయ టమాటా ఇగురు, గోంగూరతో ఏ కాంబినేషన్లో అయినా తింటాను. బంగాళదుంప, ఈ మూడైతే చాలా అంటే చాలా ఇష్టంగా తింటాను. అన్నీ తింటాను, కాకపోతే అన్నిటి మీద ఈ వెజిటేబుల్స్ అయితే బాగా ఇష్టంగా తింటాను అన్నమాట. చాలా బాగుంటాయి. కారం వేసుకున్నాను. కారం వాసన పోయేంత వరకు 2 minutes మూత పెట్టేసుకోవాలి. కారం వాసన పోయింది. 2 spoons అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకుని ఇప్పుడు పచ్చి వాసన పోయేంత వరకు తిప్పుకొని లాస్ట్కి కొత్తిమీర. కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోవడమే. ఇలా ట్రై చేయండి ఒక్కసారి. కర్రీ అయితే సూపర్ ఉంటుందన్నమాట. ఈజీగా అయిపోవాలన్నా కర్రీ అయిపోతుంది, టేస్టీగా ఉండాలన్నా కూడా ఉంటుందన్నమాట. వంకాయ టమాటా ఇగురు రెడీ. మా బావ ఎప్పటి నుంచో అడుగుతున్నాడు వంకాయ టమాటా కర్రీ చెయ్యి అని. సో ఈరోజైతే కుదిరిందన్నమాట. గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. మా పిల్లలకి లంచ్ బాక్సుల్లో కూడా సో ఇప్పుడు ఇదే వెయ్యాలి.